వెల్కమ్ టు ఎస్పీ మైండ్ ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఇంకో 2-3 రోజుల్లో డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈ వీడియోలో మనం రివైజర్ పెన్షన్ రూల్స్ 1980లో కొన్ని క్వశ్చన్స్ని ప్రీవియస్ పేపర్స్లో చూద్దాము. ఫైండ్ అవుట్ ద రూల్ పొజిషన్ అండర్ ఏపీఆర్పిఆర్ 1980. ద ప్రొసీజర్ షాల్ బి ఫాలోడ్ ఫర్ శాంక్షన్ ఆఫ్ పెన్షన్ టు స్పౌస్ ఇన్ కేస్ ఆఫ్ సర్వింగ్ ఎంప్లాయీస్ whose whereabouts are not known. Answer 3 is correct. 14 of appendix 1. సి క్వశ్చన్లో ఆప్షన్ 1 3 ఆఫ్ అపెండిక్స్ 1 అన్నాడు. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ప్రొసీజర్ షల్ బి ఫాలోడ్ ఫర్ శాంక్షన్ ఆఫ్ పెన్షన్ టు స్పౌస్ ఇన్ కేస్ ఆఫ్ సర్వింగ్ ఎంప్లాయీస్ హూస్ వేర్ అబౌట్స్ ఆర్ నాట్ నోన్. సో మనకి ఆ వర్డ్స్ ఎక్కడైనా కనిపిస్తాయేమో చెక్ చేయండి. అపెండిక్స్ 1 3 రూల్ నెంబర్ 3 అపెండిక్స్ 1. సో అపెండిక్స్ 1 రూల్ నెంబర్ 3 వెరిఫికేషన్ ఆఫ్ సర్వీస్ పర్టికులర్స్. సో కాదు ఇది. అపెండిక్స్ 1లో 12 రూల్ నెంబర్ 12 ఆప్షన్ 2 యాక్షన్ టు బి టేకెన్ విత్ హోల్డ్ ఆర్ ఇంపోజ్ టు కట్ ఇన్ పెన్షన్ ఆఫ్టర్ ఫార్వర్డింగ్ ద పెన్షన్ పేపర్స్. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 14 ఆఫ్ అపెండిక్స్ 1 ప్రొసీజర్ టు బి ఫాలో టు సెటిల్ గ్రాట్యుటీ అండ్ ఫ్యామిలీ పెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్. ఫ్యామిలీ పెన్షన్ గురించి ఉంది ఇక్కడ. మనకి క్వశ్చన్లో కూడా స్పౌస్ అనే రిలేటెడ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి రిలేటెడ్ టు ఫ్యామిలీ పెన్షన్ అవుతుంది అనమాట. సో ఒకసారి ఏబిసిడి చెక్ చేద్దాం. కిందనున్న ఏబిసిడిని. బి చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీస్ హూస్ వేర్ అబౌట్స్ ఆర్ నాట్ నోన్. సో ఆన్సర్ ఇక్కడే ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇంకా డౌట్గా ఉంటే కనుక ఒకసారి నెక్స్ట్ ప్రొవిజనల్ పెన్షన్ రూల్ నెంబర్ 15 కూడా ఒకసారి చెక్ చేయండి. ఆప్షన్ 4 అనమాట. 15 కూడా ఏమైనా ఉందా? ప్రొవిజనల్ పెన్షన్ ఇచ్చాడు. సో ఫ్యామిలీ పెన్షన్కి రిలేటెడ్గా 14 మాత్రమే ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అపెండిక్స్ 1 రూల్ 14 అనమాట. No pensioner shall be entitled to commute his or her pension again on the ground the commuted portion has been restored to him or her under rule of APRPR 1980. None of the above is the answer. See క్వశ్చన్లో మనకి కమ్యూటెడ్ పోర్షన్ ఆఫ్ పెన్షన్స్ గురించి అడుగుతున్నాడు. ఓకే, రిస్టోరేషన్ ఆఫ్ కమ్యూటెడ్ పోర్షన్ ఆఫ్ పెన్షన్ గురించి అడుగుతున్నాడు. ఆప్షన్స్లో అపెండిక్స్ 7 ఇచ్చాడు. సో అపెండిక్స్ 4 5 6 7 ఏమి ఇచ్చాడు? నామినేషన్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఏరియర్స్ ఆఫ్ పెన్షన్. సో రిస్టోరేషన్ ఆఫ్ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ ఎక్కడ లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. అపెండిక్స్ 6 ఆప్షన్ 2 6. సో ఎక్కడ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రిలేటెడ్ వర్డ్స్ ఎక్కడ ఏం లేవు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ 3 అపెండిక్స్ 8. సో ఇక్కడ కూడా ఏమీ లేదు ఆ వర్డ్స్ ఏమీను. సో లాస్ట్ది నన్ ఆఫ్ ది అబవ్ ఇచ్చాడు. సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నన్ ఆఫ్ ది అబవ్ అనమాట. రిస్టోరేషన్ ఆఫ్ కమ్యూటెడ్ పోర్షన్ ఆఫ్ పెన్షన్ అపెండిక్స్ 4 ఇవ్వాలి కానీ ఆప్షన్లో ఇవ్వలేదు. సో నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Under which rule of APRPR 1980 the retirement gratuity shall be lapsed to government? Option 4 is correct. None of the above. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. సో ఈ క్వశ్చన్కి రిటైర్మెంట్ గ్రాట్యుటీ గురించి అడుగుతున్నాడు. రిటైర్మెంట్ గ్రాట్యుటీ షల్ బి ల్యాప్స్డ్. ఓకే, సో ల్యాప్స్డ్ అనే వర్డ్ ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. రిటైర్మెంట్ గ్రాట్యుటీ షల్ బి ల్యాప్స్డ్. సో ఆప్షన్స్ రూల్ 46 రూల్ 47 రూల్ 45 నన్ ఆఫ్ ది అబవ్ ఇచ్చాడు. సో రూల్ 46 చెక్ చేయండి. రిటైర్మెంట్ గ్రాట్యుటీ ల్యాప్స్డ్ అని లేదు. ఓకే, సో 47 చెక్ చేయండి. ఆప్షన్ 2 చెక్ చేయండి. ఆప్షన్ 1 కరెక్ట్. అదే ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్ అయింది. సో ఆప్షన్ 2 47 ఇచ్చాడు కదా, రూల్ నెంబర్ 47. సో ఇక్కడ ఎక్కడ కూడా ల్యాప్సిబుల్ అనేది లేదు. సో ఆప్షన్ 2 వాజ్ రాంగ్. ఆప్షన్ 3 రూల్ 45 ఇచ్చాడు. అమౌంట్ ఆఫ్ పెన్షన్ గురించి ఉంది. సో ఇది కూడా కాదు. మనకి రిటైర్మెంట్ గ్రాట్యుటీ ల్యాప్స్డ్ అనే వర్డ్స్ ఎక్కడున్నాయి? రూల్ నెంబర్ 48లో ఉన్నాయి. సో కానీ రూల్ నెంబర్ 48 అనేది మనకి ఇవ్వలేదు ఆప్షన్లో. దట్స్ వై నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
Okay. Find out the rule APRPR 1980. A government servant completed 25 years of service or is left with 5 years of service before the date of retirement. The head of the department shall send particulars to AZ for determining qualifying service. Option 4 is correct. Rule 30. సి క్వశ్చన్కి ఆప్షన్లో రూల్ 40, రూల్ 29, రూల్ 13, రూల్ 30. సో ఈ 4 ఆప్షన్లు ఇచ్చాడు. సో రూల్ 40 అంటే రూల్స్ అన్నీ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ ఏం చెక్ చేసుకోవాలి మనం? ఎ గవర్నమెంట్ సర్వెంట్ కంప్లీటెడ్ 25 years ఆఫ్ సర్వీస్ ఆర్ ఈజ్ లెఫ్ట్ విత్ 5 years ఆఫ్ సర్వీస్ బిఫోర్ ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్. సో రిటైర్మెంట్ అండ్ అలాగే ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ షాల్ సెండ్ పర్టికులర్స్ టు అకౌంటెంట్ జనరల్. సో ఇలాంటి వర్డ్స్ ఎక్కడైనా ఉన్నాయా మనకున్న రూల్స్లో చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఆప్షన్ 1 రూల్ 40 చెక్ చేయండి. కంపాషనేట్ ఎలవెన్స్. సో ఇది హోల్ నెక్స్ట్ రూల్కి వెళ్ళిపోండి. ఇది కాదు. రూల్ 29. ఎడిషన్ టు క్వాలిఫైయింగ్ సర్వీస్. సో మనకు కావాల్సిన వర్డ్స్ ఇక్కడ కూడా లేవు. రూల్ 13 కమెన్స్మెంట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్. ఇది కూడా కాదు. నెక్స్ట్ రూల్ 30 వెరిఫికేషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్ ఆఫ్టర్ 25 years ఆఫ్ సర్వీస్. సి రూల్ 30 మనకి ఇక్కడ దగ్గరగా ఉంది బికాస్ 25 years ఆఫ్ సర్వీస్ క్వశ్చన్లో ఉంది. క్వాలిఫైయింగ్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాడు. సో పేజ్ నెంబర్ 26కి వెళ్ళి ఒకసారి వెరిఫై చేయండి. సి పేజ్ నెంబర్ 26 ఇక్కడ రూల్ నెంబర్ 30 చెక్ చేయండి. వేర్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ కంప్లీట్ 25 years ఆఫ్ సర్వీస్ ఆర్ ఈజ్ లెఫ్ట్ విత్ 5 years ఆఫ్ సర్వీస్ before the date of retirement, the head of office or department concerned, as the case may be, shall send the service particulars to the accountant general. See, మనకు కావాల్సిన వర్డ్స్ అన్ని ఇందులో కనిపిస్తున్నాయి. సో మీరు ఫాస్ట్గా చెక్ చేసుకుంటూ రావాలి రూల్స్ని. ఈ 4 రూల్స్ కూడా విత్ ఇన్ 1 minute మీరు చెక్ చేయడం, అలాగే ఆన్సర్ని మీరు ఐడెంటిఫై చేయడం వచ్చేయాలి. సబ్జెక్ట్ అంతా ఇదంతా చదవడానికి మాత్రం ట్రై చేయకండి. ఓకే. అండ్ ఎంత చదివినా మీకు 50 మార్కులు వస్తాయి. ఆ వర్డ్స్ కనిపించాయా లేదా? ఎస్. సో వెంటనే ఆప్షన్ పెట్టేసి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోండి. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్లు. సో ఈజీగా మీరు విత్ ఇన్ 1 minute ఆన్సర్ పెట్టేయచ్చు. సో మీకున్న బుక్స్లో మీకున్న పేపర్ కోడ్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, వాటిలో ఎన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది చెక్ చేసుకోండి. 40 marks క్వాలిఫైయింగ్ వస్తే చాలు మీకు డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో. సో ఆ 40 marks ఎలా స్కోర్ చేయాలి? 1 to 100 క్వశ్చన్స్లోనూ డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ పెట్టేయడానికి ట్రై చేయండి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి తొందరగా. తెలియని క్వశ్చన్ ఏదైనా ఉంటే అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, మోర్ దాన్ 1 minute అని మీకు అనిపిస్తే ఇమ్మీడియట్గా సెకండ్ థాట్ అస్సలు ఆలోచించద్దు. 1, 2, 3, 4 ఆప్షన్స్లో మీకు గెస్ చేసిన ఆన్సర్ని పెట్టేసి ఏదో ఒకటి పెట్టాలి. బ్లాంక్ చేసి మాత్రం నెక్స్ట్ దానికి వెళ్ళొద్దు. సో ఏదో ఒక ఆప్షన్ పెట్టి మార్క్ అని రివ్యూ చేసి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోండి. నెగిటివ్ మార్కులు ఏం లేవు కాబట్టి పెట్టేయండి. మరి ఏది పెట్టకపోతే లాస్ట్లో మీకు టైం అయిపోయి సేవ్ అయిపోతుంది. అప్పుడు ఉన్నది కూడా మీకు ఏ ఆప్షన్ పెట్టకపోతే మీకు కనీసం ఒకవేళ పెడితే ఏదైనా కరెక్ట్ అవ్వచ్చేమో, పెట్టకపోతే అసలు మార్క్ రాదు కదా. సో డెఫినెట్గా మీరు ఏదో ఒక ఆప్షన్ అయితే అక్కడ మీరు అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసి మార్క్ని రివ్యూ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయి అలా 1 to 100 చెక్ చేయడం వల్ల మీకు డైరెక్ట్ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది అని అనుకున్న క్వశ్చన్ మాత్రం మార్క్ అని సేవ్ చేయండి. కొంచెం డౌట్ అనుకున్న క్వశ్చన్ మాత్రం మార్క్ అని రివ్యూ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతూ ఉండండి. ఓకే. సో ఇలా 1 to 100 క్వశ్చన్స్ మీరు చేసుకుని ఒక 1 hour 20 minutes 25 minutesలో మీరు కంప్లీట్ చేసేయాలి. కంప్లీట్ చేసి అప్పుడు అగైన్ బ్యాక్ మీకు లాస్ట్ 30-35 minutesలోను అగైన్ మీరు వెనక్కి వచ్చి మార్క్ అండ్ రివ్యూ క్వశ్చన్స్ని చెక్ చేసుకోవచ్చు. సో ఈ లోపల ఒకవేళ పేపర్ సేవ్ అయిపోయినప్పటికీ కూడా మీకు ఆల్రెడీ మీరు సేఫ్ సైడ్లో ఉంటారు కాబట్టి, డైరెక్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఖచ్చితంగా పాస్ మార్కులు అయితే వచ్చేస్తాయి. ఓకే. Which pension is granted to an officer is selected for discharge owing to the abolition of a permanent post unless he is appointed to another post as per APRPR 1980 rules. Option 3 is correct. Compensation pension. C క్వశ్చన్కి
ఆప్షన్ 1 రిటైరింగ్ పెన్షన్ ఇచ్చాడు. సో ఆప్షన్ 2 సర్వీస్ పెన్షన్ ఇచ్చాడు. ఆప్షన్ 3 కంపెన్సేషన్ పెన్షన్ ఇచ్చాడు. సో ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబవ్ ఇచ్చాడు. సో హియర్ కంపెన్సేషన్ పెన్షన్ ఆప్షన్ 3 ఒకసారి చెక్ చేయండి, మీకు ఆన్సర్ డైరెక్ట్గా దొరుకుతుంది. రూల్ నెంబర్ 38 కంపెన్సేషన్ పెన్షన్ ఒకసారి చెక్ చేయండి. See here, page number 45, compensation pension. If a government servant is selected for discharge owing to the abolition of his permanent post, he shall, unless he is appointed to another post, the conditions of which are deemed by the authority competent to discharge him to be at least equal to those of his own, have the option. See, మనకి ఇచ్చిన క్వశ్చన్లోది సో ఇక్కడ వచ్చింది సరిపోయింది, సేమ్ ఉంది. సో కంపెన్సేషన్ పెన్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సీ హియర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ రాంగ్లీ మ్యాచ్డ్ అన్నాడు. ఇక్కడ ఏబిసిడి ఇచ్చాడు, వాటికి కన్సర్న్డ్ రూల్ నెంబర్స్ ఇచ్చాడు, అందులో ఏదైనా రాంగ్లీ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేయమన్నాడు. సి ఇందులో రూల్ 34 రిటైరింగ్ పెన్షన్ అని ఇచ్చాడు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. మన క్వశ్చన్లో రాంగ్లీ మ్యాచ్డ్ అన్నాడు, సో రాంగ్ కాదు, ఇది కరెక్ట్గానే మ్యాచ్ అయింది. అలాగే రూల్ 33 సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ఇచ్చాడు. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ రూల్ 38 కంపెన్సేషన్ పెన్షన్ ఇచ్చాడు. ఎస్, కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇన్వాలిడ్ పెన్షన్ రూల్ 37 అన్నాడు. ఎస్, కరెక్ట్. సో ఇక్కడ అన్ని రూల్స్ మనకి కరెక్ట్గానే మ్యాచ్ అయ్యాయి, ఏది కూడా రాంగ్గా మ్యాచ్ అవ్వలేదు. సో వాడు రాంగ్లో మ్యాచ్ అయింది ఏమిటి అని ఇచ్చాడు. సో నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సర్వీస్ యాజ్ అన్ అప్రెంటిస్షిప్ షల్ క్వాలిఫైయింగ్ సర్వీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పెన్షనరీ బెనిఫిట్స్ యాజ్ పర్ జీవోఎంఎస్ నంబర్ డాష్. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. జీవోఎంఎస్ నంబర్ 178. సి క్వశ్చన్లో సర్వీస్ యాజ్ అన్ అప్రెంటిస్షిప్ గురించి మాట్లాడుతున్నాడు, క్వాలిఫైయింగ్ సర్వీస్ లైక్. ఓకే, సో క్వాలిఫైయింగ్ సర్వీస్ కానీ అప్రెంటిస్షిప్ కానీ లైక్ ఈ వర్డ్స్ ఒకసారి చెక్ చేయండి, ఈ రెండు కలిసిన వర్డ్స్ ఎక్కడైనా ఉన్నాయేమో. సో see here, counting of service as apprentice. So page number 16 వెళ్ళండి. మనకి జీవో అడుగుతున్నాడు, సో జీవో నెంబర్ ఇక్కడ ఏమైనా ఉందేమో చెక్ చేయండి. ఆప్షన్లో జీవో నెంబర్ ఇచ్చాడు కదా. సీ ఇయర్ 1, 2 కౌంటింగ్ ఆఫ్ సర్వీసెస్ అప్రెంటిస్ 1, 2 అని ఇచ్చి ఇక్కడ కింద ఇచ్చాడు చూడండి. ఇన్సెప్టెడ్ బై జీవోఎంఎస్ నెంబర్ 178. ఇక్కడ సేమ్ మనకు ఆప్షన్లో ఉన్నది ఉంది. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రిలేటింగ్ టు అప్రెంటిస్ అనమాట. ఓకే, అండర్ విచ్ అథారిటీ ఆఫ్ ఏపీఆర్పిఆర్ 1980 if in case both wife and husband are government servants and in the event of death of both husband and wife, 2 family pensions in respect of the deceased parents shall be granted to surviving child or children. Rule 50. Option 4 is correct. See క్వశ్చన్లో ఆప్షన్స్ రూల్ 49, రూల్ 46, రూల్ 45, రూల్ 50 ఇచ్చాడు. సో ఇక్కడ గవర్నమెంట్ సర్వెంట్స్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ అయ్యి వాళ్ళిద్దరూ చచ్చిపోతే ఆ ఫ్యామిలీ పెన్షన్ రిలేటెడ్ టు టాపిక్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ రూల్ 49 చెక్ చేయండి, ఫ్యామిలీ పెన్షన్ రిలేటెడ్ టు ఆ వర్డ్స్ ఏమైనా మన దగ్గర ఉన్నాయో. ఆప్షన్ 1 చెక్ చేయండి, ఇందులో ఏమైనా రూల్ 49 ఫస్ట్ ఆప్షన్ అయినా సరిపోతుందేమో చెక్ చేయండి. నామినేషన్స్ గురించి ఉంది, సో ఫ్యామిలీ పెన్షన్ గురించి ఎక్కడ లేదు. నెక్స్ట్ రూల్ 46 రిటైర్మెంట్ గ్రాట్యుటీ గురించి ఉంది, సో ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో రాంగ్. రూల్ 45 ఆప్షన్ 3 అమౌంట్ ఆఫ్ పెన్షన్. సి ఫ్యామిలీ పెన్షన్ గురించి అడుగుతున్నాడు ఇందులో మనకి. సో రూల్ 50 ఒకసారి చెక్ చేయండి, ఫ్యామిలీ పెన్షన్. సో డైరెక్ట్గా మనం ఇక్కడే మన ఆన్సర్ పెట్టేయచ్చు ఆప్షన్ 4 అని. ఒకవేళ మీకు ఇంకా డౌట్గా ఉండి ఓకే ఆప్షన్ 3 కరెక్టా, ఆప్షన్ అంటే అమౌంట్ ఆఫ్ పెన్షన్ ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్, సో ఈ రెండిట్లో మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక జస్ట్ గో టు పేజ్ నెంబర్ కన్సర్న్ పేజ్, ఓపెన్ ద 63 పేజ్ అండ్ చెక్ ఇట్.
సి రూల్ నెంబర్ 50 ఫ్యామిలీ పెన్షన్. సో మీరు ఇవన్నీ చెక్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ రూల్ నెంబర్ 10 కేటగిరీ 2 సి ఇక్కడ ఇచ్చాడు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ అయ్యి వాళ్ళు కనుక చచ్చిపోతే ఆ ఫ్యామిలీ పెన్షన్ ఏ రకంగా ఓకే ఇస్తారు అనేది. సో ఇక్కడ రూల్స్ ఇచ్చాడు, 2 రూల్స్ ఇచ్చాడు. సో చెక్ చేయండి. సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్, రూల్ 50 అనమాట. ఓకే. అండర్ విచ్ రూల్ ఆఫ్ ఏపీ ఆర్పిఆర్ 1980 it is mandatory to recover the amounts if any loss caused or misappropriated the government on conclusion of disciplinary proceedings from the legal heirs in the event of death of government servant. Option 1 is correct. Rule 9 of sub rule 7. సి ఈ క్వశ్చన్లో ఆప్షన్స్ రూల్ 9 గురించి ఇచ్చాడు, సబ్ రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఆప్షన్ 1 రూల్ 9 ఆఫ్ సబ్ రూల్ 7. సో చెక్ చేద్దాము. రూల్ 9 పేజ్ నెంబర్ 5. అందులో సబ్ రూల్ 7 అన్నాడు. రూల్ నెంబర్ 5 సి సబ్ రూల్ 1, సబ్ రూల్ 2, సబ్ రూల్ 3, సబ్ రూల్ 4, సబ్ రూల్ 5, సబ్ రూల్ 6, సబ్ రూల్ 7. సో ఆప్షన్ 1లో సబ్ రూల్ 7 గురించి ఇచ్చాడు. అందులో ఇట్ ఈస్ మ్యాండేటరీ టు రికవర్ ది అమౌంట్స్ ఇఫ్ ఎనీ లాస్ కాజ్డ్ ఆర్ మిస్అప్రోప్రియేటెడ్ ద గవర్నమెంట్ ఆన్ కంక్లూజన్ ఆఫ్ ది డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఫ్రమ్ ద లీగల్ హైర్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ది గవర్నమెంట్ సర్వెంట్. సో ఇది అడిగాడు మనకి. ఓకే. సి ఇఫ్ ఎనీ లాస్ కాజ్డ్ ఆర్ మిస్అప్రోప్రియేటెడ్ ద గవర్నమెంట్ అమౌంట్ by the deceased government servant is established. In such case, the disciplinary proceedings will not automatically abate and it is open to government to bring the legal representative on record and conclude disciplinary proceedings for the purpose of recovery of the same. సో మనకి ఇక్కడ సేమ్ వాడు ఇచ్చిన క్వశ్చన్కి ఇక్కడ సరిపోయింది ఈ టాపిక్, ఈ పారాగ్రాఫ్. సో సబ్ రూల్ 7 ఓకే, రూల్ 9 సబ్ రూల్ 7 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. శాంక్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ వేర్ రికార్డ్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫ్లడ్, ఫైర్ ఎట్సెట్రా అండర్ విచ్ రూల్ ఆఫ్ ఏపీఆర్పిఆర్ 1980. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్, రూల్ 14 డి ఆఫ్ అపెండిక్స్ 1. సి క్వశ్చన్కి ఆప్షన్లో రూల్ 29 అలాగే రూల్ 46 లైక్ ఆప్షన్స్ ఇచ్చాడు కదా. సో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో రూల్ 29 చెక్ చేయండి. సో క్వశ్చన్ ఏంటి, ఏం చూడాలి ఇక్కడ? శాంక్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ వేర్ రికార్డ్స్ ఆర్ డిస్ట్రాయిడ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫ్లడ్, ఫైర్ ఎట్సెట్రా. సో అవి మనకు అవర్డ్స్ అనేవి కనిపించాలి. ఓకే. సో రూల్ 29 ఫాస్ట్గా ఓపెన్ చేయగానే రూల్స్ అన్నీ ఎక్కడ ఎదుర్కొనే ఉంటాయి కాబట్టి 30 సెకండ్స్లో కంప్లీట్ చేసేలా టైం చూసుకోండి. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్లు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో ఎడ్జిన్ టు క్వాలిఫైయింగ్ సర్వీస్ మనకు కావాల్సిన వర్డ్స్ ఏం కనిపించలేదు. సో రూల్ 29 ఈజ్ ఆప్షన్ ఈజ్ రాంగ్ అనమాట మనకి. సో రూల్ 46 చెక్ చేయండి. రూల్ నెంబర్ 46 రిటైర్మెంట్ గ్రాట్యుటీ. సో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? శాంక్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ వేర్ రికార్డ్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫ్లడ్, ఫైర్ ఎట్సెట్రా. సో ఇక్కడ ఏమీ లేదు, రిటైర్మెంట్ గ్రాట్యుటీలో లేదు. సో ఆప్షన్ 3 చూడండి, రూల్ 15C ఆఫ్ అపెండిక్స్ 1. సో ఇక్కడ అపెండిసిస్లో అపెండిక్స్ 1 ఉంది. సో అపెండిక్స్ 1లో రూల్ 15C చూడండి. సో ఇది రూల్ 1, రూల్ 2, రూల్ 3, రూల్ 4 అపెండిక్స్ 1లో మనకి ఇక్కడ రూల్ 15 అన్నాడు. సో రూల్ 15C. సో 15C మనకి ఇక్కడ కొంచెం ప్రొవిజనల్ పెన్షన్ గురించి ఉంది, కానీ మనకి ఫ్యామిలీ పెన్షన్ అన్నాడు. సో ఆప్షన్ 4కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం, దీని ఓల్డ్లో ఉంచండి, చెక్ చేద్దాం. అంటే మనకి 4th వన్ కూడా ఏమైనా దగ్గరగా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి. సో 4th ఆప్షన్ చూడండి, రూల్ 14 డి ఆఫ్ అపెండిక్స్ 1. సో అపెండిక్స్ 1లో రూల్ 14లో రూల్ డి చూడండి, శాంక్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ వేర్ రికార్డ్స్ ఆర్ డిస్ట్రాయిడ్ అండ్ అకౌంట్ ఆఫ్ ఫ్లడ్, ఫైర్స్ ఎట్సెట్రా. సో ఇదే కదా ఉంది క్వశ్చన్లో. సో ఆప్షన్ మనకి 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే,
Rule 14D of Appendix 1. So option 4 is the correct answer. Under which rule of AP RPR 1980, the Pension Sanctioning Authority may, by order in writing, withhold or withdraw a pension or part thereof, whether permanently or for a specified period, if the pensioner is convicted of a serious crime or is found guilty of grave misconduct. Option 2 is correct. Rule number 8. Options: Rule 9, Rule 8, Rule 9, Rule 8, Rule 36, అండ్ నన్ ఆఫ్ ద అబోవ్. సో ఆ 4 ఆప్షన్లు ఇచ్చాడు. సో ఇక్కడ పెన్షనర్ ఈజ్ కన్విక్టెడ్ టు ఏ సీరియస్ క్రైమ్ ఆర్ ఈజ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ గ్రేవ్ మిస్కండక్ట్. సో ఇక్కడ కండక్ట్ గురించి చెప్తోంది. ఓకే, సో రూల్ 9లో చెక్ చేయండి. రైట్ ఆఫ్ గవర్నమెంట్ టు విత్ హోల్డ్ ఆర్ విత్డ్రా పెన్షన్. సో ఇది కాదు. అండ్ ఆప్షన్ 2 రూల్ 8, పెన్షన్ సబ్జెక్ట్ టు ఫ్యూచర్ గుడ్ కండక్ట్. ఎస్, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. సో రూల్ 8 హోల్డ్లో పెట్టండి. నెక్స్ట్ రూల్ 36, కండిషన్స్ గవర్నింగ్ గ్రాంట్ ఆఫ్ పెన్షన్ టు పర్సన్స్ ఆన్ అబ్జర్ప్షన్ ఇన్ ఆర్ అండర్ ఏ కార్పొరేషన్ కంపెనీ ఆర్ బాడీ. సో ఎక్కడ మనకి ఈ క్రైమ్ కానీ లేదా కండక్ట్ కానీ లైక్ ఈ వర్డ్స్ ఏమి ఎక్కడ లేవు అసలు. సో ఇది అవ్వదు. ఇంకా ఆప్షన్ ఇస్ నన్ ఆఫ్ ద అబోవ్. సో ఒకసారి రూల్ 8 చెక్ చేసుకోండి. పేజ్ నెంబర్ 4. పేజ్ నెంబర్ 4 అంటే ఇక్కడ మనకి ఆప్షన్ 2 అవ్వచ్చు, ఆప్షన్ 4 అవ్వచ్చు. నన్ ఆఫ్ ద అబోవ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆప్షన్ 2 ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇదే కదా ఇచ్చాడు, సీరియస్ క్రైమ్ ఆర్ ఈజ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ గ్రేవ్ మిస్కండక్ట్. సో ఇదే మనకి ఉంది. సో ఇది ఆల్రెడీ మే 2020 పేపర్ కోడ్ 10లో కూడా వచ్చింది ఇదే క్వశ్చన్. సో చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ అనేది ఎక్కువగా ఇస్తున్నాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రూల్ నెంబర్ 8 అనమాట. ఫైండ్ అవుట్ రూల్ అండర్ విచ్ ద విడోడ్ ఆర్ డైవర్స్ డాటర్స్ and dependent parents are eligible for family pension under APRPR 1980. Option 3 is correct. Rule 50. ఈ క్వశ్చన్కి ఆప్షన్లో రూల్ నెంబర్ 46, రూల్ 49, రూల్ 50, రూల్ 47 అని ఇచ్చాడు. సో మీరు ఏం చేస్తారంటే ఏపీఆర్పిఆర్ 1980 ఓపెన్ చేశాక రూల్స్ అన్నిటి మనకి లెఫ్ట్లో ఉంటాయి, కంటెంట్స్ ఇక్కడ ఉంటాయి, సో పేజ్ నెంబర్స్ ఇక్కడ ఉంటాయి. ఆప్షన్లో రూల్ నెంబర్ 46 ఇచ్చాడు. సో రూల్ 46 దగ్గరికి ఒకసారి రీసెర్చ్ చేయండి. ఇక్కడ విడౌట్ డైవర్స్డ్ డాటర్స్ రిలేటెడ్ టు వర్డ్స్ మనకు కనిపించాలి. ఇక్కడ రిటైర్మెంట్ గ్రాట్యుటీ గురించి ఉంది. సో మనకు కావాల్సింది ఏమీ లేవు ఇక్కడ వర్డ్స్ అనేవి. అంటే మీరు ఫాస్ట్గా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళే సబ్జెక్ట్ చదవడం లాంటివి చేయొద్దు. సో రూల్ 49 చెక్ చేయండి, నామినేషన్స్ గురించి ఉంది. సో ఆప్షన్ 2 రాంగ్. ఆప్షన్ 3 రూల్ 50 చెక్ చేయండి, ఫ్యామిలీ పెన్షన్ గురించి ఉంది. ఓకే, సో ఇక్కడ విడోడ్ డైవర్స్డ్ డాటర్స్ ఓకే అండ్ డిపెండెంట్ పేరెంట్స్ ఆర్ ఎలిజిబుల్. లైక్ పేరెంట్స్ డాటర్స్ లైక్ ఇవన్నీ ఫ్యామిలీ గురించి వస్తాయి. అండ్ ఇది హోల్డ్లో పెట్టండి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి 47, పర్సన్ టు హోమ్ గ్రాట్యుటీ ఈజ్ పేయబుల్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిలేటెడ్ టు రూల్ నెంబర్ ఇక్కడ మనకి ఫ్యామిలీ పెన్షన్ కనిపిస్తుంది 50. సో మీరు ఆ పేజ్ నెంబర్లోకి వెళ్ళి ఒకసారి అది కూడా చెక్ చేస్తే పేజ్ నెంబర్ 63లోకి వెళ్ళి సో ఆ విడోడ్ డైవర్స్ డాటర్స్ ఆ డిపెండెంట్ పేరెంట్స్ ఎట్సెట్రా సో ఆ యొక్క మనకి రూల్ కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అంటే ఫ్యామిలీ పెన్షన్ అని ఇచ్చాడు. సో ఇంకా ఎగ్జాక్ట్గా మనకి క్లారిటీ కావాలనుకుంటే పేజ్ నెంబర్ 63లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలి. పేజ్ నెంబర్ 63 ఫ్యామిలీ పెన్షన్ విడౌట్ డైవర్స్డ్ డాటర్స్ అండ్ డిపెండెంట్ పేరెంట్స్ ఎట్సెట్రా. సో అవైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేయండి ఇందులో. ఓకే, సో 64 పేజ్ అంటే ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఫ్యామిలీ పెన్షన్లో ఉన్నాయి. సో రూల్ నెంబర్ 50 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. రూల్ నెంబర్ 50 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The interest shall be allowed on delayed payment of retirement gratuity with the concurrence of dash as per APRPR 1980 rule. Option 3 is correct answer. The finance department in government.
సి ఇక్కడ రిటైర్మెంట్ గ్రాట్యుటీ గురించి అడిగాడు. సో రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇక్కడ ఎక్కడ ఉందో చూద్దాం కంటెంట్స్లో. ఓకే, సి ఇక్కడ ఉంది రూల్ నెంబర్ 46. రూల్ నెంబర్ 58 కూడా ఉంది. సో రెండు చెక్ చేద్దాం. ఒకవేళ ఆన్సర్ ఎక్కడ దొరికినా మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. రూల్ నెంబర్ ఇక్కడ పేజ్ నెంబర్ 55 చూడండి. ఓపెన్ పేజ్ నెంబర్ 55. ఇంట్రెస్ట్ షిల్ బి అలౌడ్ ఆన్ డిలేడ్ పేమెంట్ ఎట్సెట్రా. సో అవి వెతకాలి. సో మనకు కావాల్సింది వెతుక్కుంటూ ఒకసారి ఫాస్ట్గా మీరు చూసుకుంటారండి. సో ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ షిల్ బి అలౌడ్ ఆన్ డిలేడ్ పేమెంట్ ఆఫ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ విత్ ద కాంకరెన్స్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈస్ ద ఆన్సర్. As per APRPR 1980 rules, the benefit of commutation pension on compulsory retirement has been extended with effect from option 4 none of the above ఇచ్చాడు, కానీ ఇది రాంగ్. ఆప్షన్ 1 is correct. See compulsory retirement pension, rule number 39, page number 46. See, compulsory retired from service as a penalty and granted compulsory retirement pension under rule 39. See, ఇక్కడ చూడండి ఒకసారి, compulsory pension as per rules, the competent authority. ఒకసారి చెక్ చేయండి. The orders shall come into the force with effect from 17/4/2001 and shall apply to those who retired and granted compulsory retirement pension on or after 17/4/2001, GOMS number 133. See, ఇక్కడ డేటు 17/4/2001 అని ఇచ్చాడు. సో కానీ ఆ ఆన్సర్లోనూ నన్ ఆఫ్ ది అబవ్ ఇచ్చాడు, కానీ మనకు ఆన్సర్ 17/4/2001 అని బుక్లో కనిపిస్తుంది. సో ఇదే ఆన్సర్ పెట్టండి, 17/4/2001. ఓకే, under which rule of APRPR 1980, the notice at least 3 months shall be given to the government servant in permanent employment before his services are dispensed with on the abolition of his permanent post. Option 4 is correct. Rule 38. No medical examination is required for commutation of pension applied for within a period of dash from the date of actual retirement from service as per APRPR 1980. Option 1 is correct. 1 year. Restoration of committed portion of pension will be made after completion of 15 years under which rule of APRPR 1980. See, ఇక్కడ option 3 is correct. Appendix 4. Quote the rule under APRPR 1980, the training period and apprentice period of the employees for whom training or apprenticeship is a prerequisite shall be reckoned as qualifying service for the purpose of pensionary benefits. Option 4 is correct. None of the above. As per APRPR 1980 rules, the period of overstay beyond the age of superannuation in the case of class 4 employees dealt with under which rule? Option 2 is correct. Rule 42(2). Under which rule of APRPR 1980, the pension contains a fraction of a rupee shall be rounded off to the next higher rupee? Option 1 is correct. Rule 45. A government servant may at any time cancel a nomination by sending a notice in writing to the concerned authority under which rule of APRPR 1980? Option 2 is correct. Rule 49. See, క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నీ 1 minute వచ్చేయలేదో కమెంట్లో తెలియజేయండి. The children of a pre-deceased son is eligible for gratuity under which rule of APRPR 1980? Option 1 is correct. Rule 46.
If a government servant dies in the first year of qualifying service, how to regulate the payment of retirement gratuity? Option 2 is correct. 3 years of qualifying service. కంటెంట్స్లో మీరు సెర్చ్ చేయండి, క్వాలిఫైయింగ్ సర్వీస్ అని ఉంటుంది. ఒకసారి అందులోకి వెళ్ళి ఈ టాపిక్ చూడండి. Under which authority of APRPR 1980, on the death of a widow or remarriage, her share of the family pension shall become payable to her eligible child is admitted? Option 3 is correct. Rule 50. Under which rule of APRPR 1980, the EOL on medical grounds counts for the pensionary benefits? Option 1 is correct. Rule 21. Under which rule of APRPR 1980, the relinquishment of right to receive retirement gratuity is not permissible? Option 4 is correct. Rule 47. Under which authority of APRPR 1980 rules the condonation of interruptions in service has to be regulated? Option 1 is correct. Rule 28. Under which authority of APRPR 1980 the pension sanctioning authorities have to follow their instructions in cases where the pension has to be either stopped or cut after forwarding the pension papers? Option 3 is correct. Appendix 1. Quote the authority of APRPR 1980 in case of death of government servant where the share is payable to a married minor girl in whose favor a valid nomination subsists, the share of gratuity shall be payable to her husband. Option 2 is correct. Rule 47. Under which authority of APRPR 1980 the government is competent to relax the rules of APRPR rules 1980 in any particular case? Option 4 is correct. None of the above. Under which rule of APRPR 1980 the anticipatory permission is granted? Option 4 is correct. None of the above. నేను వీటికి చూపించట్లేదు ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసి వితిన్ 1 మినిట్లో ఆన్సర్ పెట్టగలుగుతున్నారో లేదో కమెంట్ రూపంలో తెలియజేయండి. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మరలా మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్.